రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడో ఇచ్చేసింది ఆర్ఎస్ఎస్. అతను ఇప్పుడు బీజేపీ ఆస్తి తప్పించి ఆర్ఎస్ఎస్ ఆస్తి కాదు. రెండో పాయింట్ ఏంటంటే ఈ 75 ఏళ్ళు అన్నటువంటి పాయింట్ని ఆర్ఎస్ఎస్ తీసుకురాలేదు అసలు. అది తీసుకొచ్చుకున్నది భారతీయ జనతా పార్టీలో పెదవులకు సంబంధించి ఇచ్చేటటువంటి సందర్భంలో తెచ్చుకున్నటువంటిది. అయితే అదే నిజమైతే దత్తాత్రేయ నిన్నటిదాకా గవర్నర్గా ఎట్లున్నాడు? దత్తాత్రేయ మొన్న కూడా ఉన్నాడు కదా గవర్నర్గా, మొన్న మధ్యనే కదా తీసింది ఆయన్ని. 75 ఏళ్ళు దాటిన వాళ్ళు అనేక మంది ఉన్నారు గవర్నర్లకు పదవుల్లో, కేంద్ర మంత్రుల పదవుల్లో కూడా ఉన్నారు. బేసిక్గా అదేమీ లేదు. ప్రధానమంత్రి పదవికి వచ్చినప్పుడు అద్వానీని పక్కన పెట్టడం కోసం ఈ పని చేశారు అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. బట్ అద్వానీ అప్పటికే 85 ఏళ్ళు దాటిపోయింది ఆయనకి. నరేంద్ర మోడీ టేకప్ చేసే టైంకి 85 ఏళ్ళు దాటిపోయింది ఆయనకి. ఆయనకి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా 2 టర్మ్స్ చేశారు. 13 నెలల పాలనలోనూ చేశారు, 5 సంవత్సరాల పాలనలోనూ ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అద్వానీ. ఆ తర్వాతన ఆయనే ప్రధానమంత్రి అభ్యర్థిగా 2009 ఎన్నికలకు వెళ్ళారు. ప్రజలు అంగీకరించలేదు ఆయన్ని. పైగా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ అంతకుముందు 147 ఉంటే